తెలంగాణలో పల్లె సమరానికి తెరలేచింది. పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు ఇవాల్టి నుంచి నామినేషన్లను దాఖలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11న మొదటి దశలో పోలింగ్ కోసం సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ పడేవారంతా నామినేషన్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 29. తొలి విడతలో 189 మండలాల్లో 4236 సర్పంచ్, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. తొలి దశలో దాఖలయ్యే నామినేషన్లను ఈ నెల 30న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాలు వెల్లడైన రోజే ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగే పంచాయతీల్లో ఈ నెల 30 నుంచి, మూడో విడతలో డిసెంబర్ 17న పోలింగ్ జరిగే పంచాయతీల్లో వచ్చే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మొత్తం 31 జిల్లాల్లోని 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఇప్పటికే అబ్జర్వర్లను నియామకం జరిగింది. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పటిష్టంగా ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం, శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సామాగ్రి తరలింపు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా ఐంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఆదిలాబాద్ జిల్లా ఐంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. కోవా రాజేశ్వర్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు 8 మంది వార్డు సభ్యులు. పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, మరి కాసేపట్లోనే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లాల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే 30వ తేదీ నాటికి ఈ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటినీ డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత పోలింగ్ అయితే జరగబోతుంది. ఈరోజు దాదాపు 182 మండలాల్లోని 4,000 పైచీలకు గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు ఈరోజు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా దాదాపు 37,000 పైచీలకు వార్డు మెంబర్లు ఏవైతే ఉన్నాయో వార్డు మెంబర్లకు కూడా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లకు సంబంధించిన వివరాలు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ 25వ తేదీన జరిగిన షెడ్యూల్కు సంబంధించి షెడ్యూల్లో భాగంగా ఈరోజు 27వ తేదీ ఉదయం 10:30 గంటలకు నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఆయా జిల్లాల్లో జిల్లా రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు విడుదల చేస్తారు. విడుదల చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లాల
కలెక్టర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీలతోటి దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎందుకంటే ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తున్న రహదారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారుల దగ్గర పూర్తి స్థాయిలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు బార్డర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జిల్లాల బార్డర్లు కావచ్చు, రాష్ట్రాల బార్డర్ల దగ్గర కూడా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మద్యం కావచ్చు, నగదు కావచ్చు సరఫరా కాకుండా స్క్వాడ్స్లను అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, సాధారణ ఇతర స్క్వాడ్స్లను కూడా ఇప్పటికే రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా మండలాలు, గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమలుకు వచ్చింది కాబట్టి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువైపు రాష్ట్రంలో ఉన్న పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులను కూడా అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులను పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దాదాపు 1,00,000 పైచీలకు 1,12,000 పైచీలకు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో దాదాపుగా 500 నుంచి 600 వరకు కూడా ఓటు పోలయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వారికి ఆ పోలింగ్కి సంబంధించి ఆ గ్రామాల్లో ఉండే చాలా వరకు 1 లేదా 2 పోలింగ్ స్టేషన్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే అందులో ఓట్లు వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారుల దృష్టికి కావచ్చు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదే రోజు వెంటనే ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికీ 4,000 పైచిలకు సర్పంచ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పంచ్ స్థానాలకి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ రిజర్వేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రకారం అంటే అక్కడ ఉన్న జనాభాకు కావచ్చు, అక్కడ వచ్చిన రిజర్వేషన్లకు పొంతన లేకుండా పోయిందని చెప్పేసి వివిధ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఎన్నికల కమిషన్కు సంబంధించి ఎన్నికల నిర్వహణ చేయొద్దని చెప్పేసి కూడా కొన్ని హైకోర్టులో పిల్ దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.